అందరికీ నమస్కారం. నా పేరు సాయి కుమార్ రెడ్డి. నేను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ నేమ్ వచ్చేసి సాయి జీ వైబ్స్ తెలుగు. మన ఛానల్లో ట్రావెలింగ్ వీడియోస్, డిఫరెంట్ ప్లేసెస్కి సంబంధించిన వీడియోస్, టెక్ వీడియోస్, వీటితో పాటు ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్నీ కంటెంట్ కూడా చూడబోతున్నారు. నాకు మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో గురించి వచ్చేటప్పటికి ఇది నా ఫస్ట్ వీడియో. నా ఫస్ట్ వీడియో ఈషా యోగా సెంటర్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకొని నా జర్నీ ఈషా యోగా సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఈషా యోగా సెంటర్లో ఉండే ప్రదేశాల గురించి, ఒకవేళ మీరు అక్కడ స్టే చేయాలనుకుంటే రూమ్ ఎట్లా బుక్ చేసుకోవాలి అనే వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈషా యోగా సెంటర్ కోయంబత్తూరులో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వచ్చున్నాము. ఇక్కడ ఆదియోగి హైట్ వచ్చేసి 112 అడుగులు. ఎందుకు 112 అడుగులు అంటే, మనకి ఆదియోగి ముక్తిని పొందడానికి 112 మార్గాలు చూపించాడు. ఇంకా ఆదియోగి స్టాచ్యూ గిన్నెస్ బుక్ రికార్డులో కూడా స్థానం సంపాదించుకుంది. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు ఆ రోజు కొంచెం రష్ కూడా ఎక్కువే ఉన్నింది. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకునే పని అయితే పౌర్ణమికి కానీ అమావాస్య కానీ ప్లాన్ చేసుకోండి. ఆ రోజు కొంచెం స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి ఆదియోగి దివ్య దర్శనం ఉంటుంది. కానీ అందరూ లేజర్ షో అని పిలుస్తుంటారు. కానీ నాకైతే దివ్య దర్శనం అనడం అంటేనే ఇష్టం. ఎందుకంటే ఆదియోగి హిమాలయాలకు ఎలా వచ్చింది, యోగాని సప్త ఋషులకి ఎలా ట్రాన్స్ఫర్ చేసింది, ఆయన అర్ధనారీశ్వరుడిగా ఎలా మారాడు అనేది సద్గురు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇందులో. అక్కడ మీకు కనిపించేదే యోగేశ్వర లింగ టెంపుల్. ఆయన్ని హార్ట్లెస్ యోగి అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే సద్గురు హార్ట్ చక్ర లేకుండా ప్రాణప్రతిష్ఠ చేశాడు కాబట్టి. వెల్లంగిరి హిల్స్, ఏ సేక్రెడ్ మౌంటైన్. ఈషా యోగా సెంటర్ పవిత్రమైన వెల్లంగిరి పర్వతాల దిగువన స్థాపించబడింది. అక్కడ ఆదియోగి బ్యాక్ సైడ్ కనిపించేదే వెల్లంగిరి మౌంటైన్. దీనిని కైలాష్ ఆఫ్ ద సౌత్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ శివుడు అడుగుపెట్టిన ప్లేస్ ఇది. ఆయన కొండ మీద కొంతకాలం ఉన్నాడని అంటారు. ఈ కొండ మీదకి వెళ్ళాలంటే ఫిబ్రవరి నుంచి మే మధ్యలో ఓపెన్ చేస్తారు. కొండ మీదకి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 4 to 7 అవర్స్ పడుతుంది. ఇది చాలా పవిత్రమైన కొండ కాబట్టి అందరూ కాలినడకతో కాళ్ళకు చెప్పులు లేకుండానే నడిచి వెళ్ళాలి. ఈ కొండ మీద ఎందరో సిద్ధులు తపస్సు చేసి ముక్తిని పొందిన ప్రదేశం ఇది. గురువు కూడా ఇక్కడే ఆయన బాడీని వదిలేశాడంట. దిస్ ఈజ్ లైక్ ఎ టెంపుల్ ఫర్ ఎవ్రీవన్. మేము స్టే వచ్చేసి ఆశ్రమంలోనే 2-3 డేస్కి బ్రహ్మపుత్ర కాటేజెస్లో బుక్ చేసుకున్నాము. మనకి ఏంటంటే బ్రహ్మపుత్ర, శివపాదం ఇట్లా అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటేజెస్ ఉంటాయి. అవైలబిలిటీని బట్టి ఆ రోజుకి దీంట్లో ఉంటే అట్లా దాంట్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను.
సో ఇంకా ఇక్కడ స్టే చేసే వాళ్ళకి ఫుడ్ ఫ్రీగా పెడతారు. సో డైలీ 2 టైమ్స్ ఉంటుంది, బ్రంచ్, డిన్నరు. సో మార్నింగ్ బ్రంచ్ వచ్చేసి 10:30కి, డిన్నర్ వచ్చేసి 7:30కి పెడతారు. సో కంప్లీట్ మిల్లెట్స్ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎవరన్నా ఒక 2-3 డేస్ స్టే చేయాలి అనుకుంటే మ్యాక్సిమం ఆశ్రమంలో బుక్ చేసుకున్నానికి ట్రై చేయండి. సో లేకుంటే కోయంబత్తూరులో బుక్ చేసుకుంటే బెటర్. సో కోయంబత్తూరు నుంచి ఇషా యోగా సెంటర్కి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆశ్రమానికి దగ్గరలో చిన్న టౌన్ ఉంది, అక్కడ కూడా రూమ్స్ దొరుకుతాయి, కాకపోతే కొంచెం కాస్ట్లీ అక్కడ. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకునేడానికి ఇషా స్టే అని సెర్చ్ చేస్తే వచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి, ఇషా ఇండియా ఐబిఈ అని. లేదంటే cottage.isha.in అని URL టైప్ చేసినా కూడా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి వెబ్సైట్. సో అక్కడ మనం చెక్ఇన్ డేట్, చెక్ఇన్ టైము, చెక్అవుట్ డేటు, చెక్అవుట్ టైము సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్లై చేంజెస్ అని క్లిక్ చేస్తే అవైలబిలిటీ ఉన్న రూమ్స్ అవి చూపిస్తుంది. సో ఇట్లా మనకి శివపాదం, బ్రహ్మపుత్ర ఆలయం, నది, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటేజెస్ అవైలబిలిటీ రూమ్స్ చూపిస్తుంది. సో మనకు కావాల్సిన కాటేజ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయాలి. సో ఎంతమంది ఉంటున్నారు, అడల్ట్స్, చైల్డ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాను. సో ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే లాగిన్ అయిపోవచ్చు అనమాట. సో ఇక్కడ లాగిన్ అయ్యాము. పేజ్ లోడ్ అవుతుంది. సో మనం ఇక్కడ ప్రొసీడ్ విత్ బుకింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సో గెస్ట్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈజ్ ప్రైమరీ గెస్ట్ అని సెలెక్ట్ చేస్తే నేను ఆల్రెడీ సైన్ అప్ అయినాను కాబట్టి నా డీటెయిల్స్ వచ్చేసి ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి. సో అక్కడ పర్పస్ ఆఫ్ విజిట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ధ్యానలింగాన్ని సెలెక్ట్ చేశాను. సో హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ ఇషా ప్రోగ్రామ్స్? సో నో అనే సెలెక్ట్ చేసేయచ్చు. సో తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేస్తే పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం పేమెంట్ చేసామంటే బుక్ అయిపోతుంది రూము. మెయిన్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి మాకు ఇచ్చిన రూము. సో రూమ్ అంతా చాలా బాగుంటుంది. సో 2 బెడ్స్ ఇచ్చారు, ఒక ఎక్స్ట్రా బెడ్.
సో ఇక్కడ కాపర్ జగ్, 2 గ్లాసెస్ ఇచ్చారు. అన్ని రూమ్స్ అట్లాగే, అన్ని రూమ్స్కి కాపర్ బాటిల్స్ ఇచ్చుంటారు. సో ఇది వచ్చేసి బయట వ్యూ. సో ఫుల్ ఇదంతా ఇషా యోగా సెంటర్గా, మొత్తం ఫుల్ ఫారెస్ట్. నెక్స్ట్ మన థింగ్స్ ఏమన్నా స్టోర్ చేసుకునేదానికి ఒక స్టోరేజ్ ర్యాక్ ఇచ్చారు. సో టేబుల్ ఏదన్నా వర్క్ చేసుకునేదానికి, ఇది ఇంకొక స్టోరేజ్ ర్యాక్. సో ఇది వచ్చేసి బాత్రూమ్. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఇట్లా బుల్లక్ కార్ట్స్ లేదంటే బ్యాటరీ వెహికల్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ సూర్యకుండ, చంద్రకుండ అని 2 తీర్థకుండ్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి 3 శివలింగాలని సద్గురు ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటాడు వాటర్లోని. సో ఇక్కడ మనం స్నానం చేసి ఆ శివలింగాన్ని టచ్ చేస్తే చాలు, మనకు ఒక డిఫరెంట్ అనుభూతిని పొందొచ్చు. ఈ శివలింగాల్ని సాలిడిఫైడ్ మెర్కరీతో చేసుంటారు. ఇంకా ఇక్కడ లింగభైరవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ మెయిన్ వచ్చేసి ధ్యానలింగ టెంపుల్ ఉంటుంది. జస్ట్ మనం ఒక 10 మినిట్స్ ఆ టెంపుల్లో కూర్చుంటే చాలు, మనం ఒక డిఫరెంట్ ధ్యాన స్థితిలోకి వెళ్ళచ్చు. ఈ ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి కాన్సన్ట్రేటెడ్ ప్లేసెస్లో మనం ఖచ్చితంగా ఇయర్లీ 7 days అయినా స్టే చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. దిస్ ప్లేస్ ఈజ్ ఫుల్లీ రివర్బరేటింగ్ విత్ ఎనర్జీ. నేను చెప్పడం కాదు, కావాలంటే మీరే ఒక 3-4 days అక్కడే స్టే చేసి చూడండి. మీరు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని పొందుతారు ఖచ్చితంగా. ఇలా నెమళ్ళు చాలానే ఉన్నాయి ఇక్కడ. ఆశ్రమం మొత్తం తిరుగుతూనే ఉన్నాయి. సో అలా పిల్లలు కూడా వాటితో ఆడుకోవడం అనేది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సే మరి.